దేశ ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా వివిధ శాఖల నిర్వహించి భారతదేశానికి వన్నె తెచ్చిన మహానాయకుడు బాబు జగజీవన్ రామ్ యొక్క వర్ధంతి సందర్భంగా మానాకొండూరు మండల కేంద్రంలో వారి నివాళులు అర్పించడం జరిగింది. ప్రత్యేకంగా బాబు జగజీవన్ రామ్ ఈ దేశం స్వతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించడమే కాక ఆనాటి రాజకీయాలలో మాలా మాదిగల ఐక్యత కూడా కృషి చేసిన గొప్ప నాయకుడు ఈ దేశవ్యాప్తంగా. అలాగే బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా మరి కార్యక్రమ నిర్వాహకులు, ఆ సంఘం అధ్యక్షులు రొడ్డ అంజయ్య గారు, కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరికీ, అలాగే ఈరోజు ముఖ్యంగా నేను దళితులకు ఒక మాట చెప్పదలుచుకుని ఉన్నాను. ఏమంటే దయచేసి శాసనసభ్యులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ ఏ స్థాయిలో ఉన్నా దేశ నాయకుల విగ్రహాలల్లా రాజకీయ జోక్యం అవసరం లేకుండా ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాను. ఈ మధ్యలో ఎల్ఎండి కాలనీలో మరి విగ్రహాలను ఆవిష్కరణ విషయంలో రసమయ్య బాలకిషన్ గారు కూడా ఒక వ్యాఖ్య చేసి మరి విగ్రహాలను ఆవిష్కరించడం అనేది తప్పనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. రాజకీయాలలో శాసనసభ్యులు గెలుస్తారు, ఓడిపోతారు. కానీ దేశ నాయకుల విగ్రహాలను గౌరవించే విషయంలో ప్రస్తుత శాసనసభ్యుడు కవంపల్లి సత్యనారాయణతో సంప్రదించి, అలాగే రాష్ట్ర నాయకత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి ఓపెన్ చేయవలసిన విగ్రహాలను రసమయ్య బాలకిషన్ తను స్వతహాగా కొంతమంది కార్యకర్తలను కలుపుకొని ఆ విగ్రహాలను ఓపెన్ చేసినాన్ని ప్రకటించడం ఇది మంచి పద్ధతి కాదు. రసమయ్య బాలకిషన్ కూడా ఆలోచించవలసిన అవసరం. ఇలాంటి అంశాల పట్లనే దళితుల ఐక్యత దెబ్బతింటుంది. కాబట్టి రసమయ్య బాలకిషన్ యొక్క చర్య నేను వ్యక్తిగతంగా ఖండిస్తూ, సంఘాలు కూడా ఆలోచించాలి. పార్టీలకు అతీతంగా, పదవులకు అతీతంగా రాష్ట్ర నాయకులను, దేశ నాయకులను గౌరవించే సందర్భంలో ముఖ్యంగా దళిత నాయకుడు అంబేద్కర్ది కావచ్చు, జగజీవన్ రామ్ కావచ్చు, ఇంకే నాయకుడిని అయినా అందరూ కలిసి చేసినప్పుడే ఐక్యత తెలుస్తుంది. ఇలా వ్యక్తిగత దూషణలకు పోయి రసమయ్య బాలకిషన్ టీఆర్ఎస్ అని ఆయన 20 మందిని తీసుకొని పోయి ఎల్ఎండిల విగ్రహాలను ఓపెన్ చేయటం ఇది తప్పు అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. ఎందుకంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, మరి బాబు జగజీవన్ రామ్ కావచ్చు, దళితుల ఐక్యత కొరకు, అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేసి మనం అందరం కలిసి ఉండి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాజ్యాంగబద్ధంగా మనకు రిజర్వేషన్ కల్పించిన గొప్ప నాయకుల యొక్క విగ్రహాలను ఆవిష్కరించే సందర్భంలో మనము చేసే గలాట మంచిది కాదనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి మరి అంబేద్కర్ వాదులందరినీ కోరుతా ఉన్నాం. అంబేద్కర్ది కానీ, జగజీవన్ రామ్ది కానీ పార్టీలకు అతీతంగా మనమందరం ఐక్యంగా ఉండి దళితులందరం, మాలా మాదిగలు 59 ఉపకులాలు కలిసి మరి వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి మీకందరికీ మరి అంబేద్కర్ వాదంలో రాజ్యాంగం కల్పించే హక్కులను వినియోగించుకొని అభివృద్ధి చెందుతున్న వాళ్ళు మరి రాజ్యాంగాన్ని కూలదోసే విధంగా, రాజ్యాంగాన్ని పరిహాసం పలికే విధంగా పనులు చేయడం మంచిది కాదన్నమాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.